ఎస్. తిరునగరి శేషి గారు, ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ కానివ్వండి, అతనికి ఉన్నటువంటి ఫ్యాన్ బేసు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ప్రాంతాలలో ఉంది. అది పొలిటికల్ ఓట్ బ్యాంక్గా మారాలంటేనంటే జనసేన పార్టీ డూస్ అండ్ డోంట్స్ ఏం చేయాలి? శ్రీశైలం గారు, మనకి తమిళనాడు ఎన్నికలు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మనం తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు మనందరం భావించింది ఏంటంటే సూపర్ స్టార్ విజయ్ కి ఫ్యాన్ బేస్ బాగా ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది, ఎక్కడికి పోయినా వేలాది లక్షలాది మంది వస్తున్నారు తన సభలకి. కానీ గ్రామ స్థాయిలో ఒక పార్టీ బలంగా లేదు కాబట్టి దీని మొత్తాన్ని ఓటుగా టర్న్ చేసుకునేటటువంటి అవకాశం విజయ్కి లేదు. కాబట్టి తన గెలుపు పైన అనుమానాలు వ్యక్తం చేశాం. కానీ అట్లా కాకుండా అక్కడ వచ్చినటువంటి ఫలితాన్ని చూసిన తర్వాత మనం అభిప్రాయాలు మార్చుకోవాలి, మన రాజకీయ విశ్లేషణలు కూడా మార్చుకోవాలి అనేటటువంటి అంశం మన దృష్టికి వచ్చింది ఇటీవల. అయితే మీరు ఎంత కాదనుకున్నా తెలుగు రాష్ట్రాలలో, మన టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ వెరీ స్ట్రాంగ్. దాంట్లో మనకి సెకండ్ థింగ్ లేదు, సెకండ్ వర్డ్ లేదు. ఈవెన్ దో తెలంగాణలో కూడా నైజాం కి వాళ్ళకు వచ్చేటటువంటి రెవెన్యూ, వాళ్ళ సినిమాలకు వచ్చేటటువంటి కలెక్షన్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటాయి అనేటటువంటి విషయం. కాబట్టి ఇక్కడ కూడా ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉంది. బట్ అది ఎంత మేరకు పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశం మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. అయితే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న అంశం అండి. ఇక్కడ ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు ఆ సమావేశంలో కూడా ఒక కీలకమైన మాట మాట్లాడారు. ఆ మాట ఏంటి అంటే, మేము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు కానీ తెలంగాణ విభజన తీరుకు వ్యతిరేకం అన్నారు. బట్ ఇక్కడ చాలా సన్నటి గీత ఉంది ఈ రెండు మాటల మధ్య. బట్ ఆ మాటను కూడా డైజెస్ట్ చేసుకోవటానికి తెలంగాణ ఉద్యమకారులు సిద్ధంగా ఉండరు. ఎందుకనంటే దిస్ ఇస్ అన్ 58 years ఆఫ్ స్ట్రగుల్ ఫర్ ది సపరేట్ స్టేట్హుడ్. 58 ఏళ్ళు ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడితే, త్యాగం చేస్తే, బలిదానాలు చేసుకుంటే ఈ రాష్ట్రం వచ్చినది. అంత త్యాగం ఇమిడి ఉంది. బట్ ఆ త్యాగంలో ఒక చిన్న మరక వేయాలని చూసినా తెలంగాణ సమాజం ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉండదు. వాట్ ఈస్ దట్ రేషనాలిటీ? దాంట్లో ఏ రేషనాలిటీ ఉన్నా మేము యాక్సెప్ట్ చేయటానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉండదు. అట్లాంటి మాటలు పవన్ కళ్యాణ్ గారు బంద్ చేసుకోవాలి. అట్లాంటి మాటలు మాట్లాడకుండా తెలంగాణ ప్రజలు ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో అభివృద్ధి చెందటానికి కావలసినటువంటి అంశాలపైన మాట్లాడాలి. తెలంగాణకి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మాట్లాడాలి. దాన్ని మేము డైజెస్ట్ చేసుకుంటాము, దాన్ని వెల్కమ్ చేస్తాం తప్ప బట్ మేము రాష్ట్ర ఏర్పాటుకి వ్యతిరేకం కాదు కానీ రాష్ట్ర విభజన తీరుకు వ్యతిరేకం అనంటే మాకు ఎలా అనిపిస్తుంది అనంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2 కళ్ళ సిద్ధాంతము, 2 కొబ్బరి చెప్పల సిద్ధాంతం చెప్పినట్లుగానే అనిపిస్తుంది. కాబట్టి అట్లాంటివి కాకుండా ఇట్స్ అ వెరీ కమిటెడ్ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ, వెల్ఫేర్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్, డెవలప్మెంట్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్. అప్పుడు వెల్కమ్ చేస్తాం. నువ్వు సినిమా నటుడుగా యాక్సెప్ట్ చేసినటువంటి వాళ్ళం పొలిటికల్ లీడర్ గా ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? ఎప్పుడు చేస్తాము అని అంటే ఈజ్ వెరీ మచ్ కన్సర్న్ టు ది తెలంగాణ. అట్లాంటి ఒక నేపథ్యం కావాలి. ఇది ఒకటైతే, రెండోది జేఎస్పీ విస్తరణలో భాగంగా మీరు ఒక 6-7 రాష్ట్రాల్లో విస్తరణకు వెళదాం అనుకుంటున్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో స్ట్రాంగ్ హోల్డ్ ఉంటే మీకు ఆంధ్రప్రదేశ్ తర్వాత అంతగా పవన్ కళ్యాణ్ ని ఓన్ చేసుకునేటటువంటి స్టేట్ తెలంగాణనే. కాబట్టి మీరు తెలంగాణ పైన ఎక్కడ కూడా మీరు ఒక మాట చూడండి. మొన్న జరిగినటువంటి వ్యాఖ్యలలో జనసేన పార్టీ అంతా స్పందించింది. ఎలా స్పందించిందంటే తెలంగాణ మీ అయ్య జాగీరా అని స్పందించింది. బట్ దాంట్లో ఒక బలమైనటువంటి విమర్శ కనపడింది తెలంగాణ ప్రజలకు. అట్లాంటివి కాకుండా తెలంగాణ ప్రజలను కూడా ఓన్ చేసుకొని జనసేన పార్టీ మీ అయ్య జాగీరా అని స్పందించలే. మిగతా పార్టీ అదర్ పార్టీ వాళ్ళ నాయకులు ఎవరైతే తెలంగాణని అయ్య జాగీర్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్న రోజు డెఫినెట్ గా మీ అయ్య జాగీర్ అయితే కాదు, తెలంగాణ భూమిపుత్రుల జాగీరు తెలంగాణ అని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ కూడా జనసేన పార్టీ స్టాండ్ మొదటగా మీ అయ్య జాగీర్ అన్న పదం మాత్రం అనలేదు. దయచేసి కాంటెక్స్ట్ వచ్చిన సందర్భం ఏంటంటే ఒక విశ్లేషకులు ఒక అంశాన్ని విశ్లేషణ చేసుకున్నటువంటి సందర్భంలో వస్తే ఆ విశ్లేషకుడికి మాత్రమే పరిమితం చేసి ఉంటే సరిపోయేదే. కానీ దాన్ని మొత్తాన్ని తెలంగాణ సమాజానికి ఆపాదించేసి ఒక బలమైనటువంటి ఈవెన్ దో పవన్ కళ్యాణ్ కూడా విమర్శ చేయలేదు.
పవన్ కళ్యాణ్ పార్టీలో స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ పార్టీలో కీలకంగా రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అంత తీవ్రమైన విమర్శ చేసేసరికి తెలంగాణ ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారు, దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటారు? తెలంగాణ పార్టీలో ఉన్నటువంటి నాయకులు స్పోక్ పర్సన్ అందరూ కూడా దే ఆర్ ఓన్ తెలంగాణ బిడ్డలు. వాళ్ళు డెఫినెట్ గా తెలంగాణ బిడ్డలని, తెలంగాణని తాత జాగిరి కాదని అయ్యా జాగిరి కాదంటే డెఫినెట్ గా తెలంగాణ బిడ్డలు స్పందిస్తామండి. మేము తెలంగాణ జనసేన పార్టీ నాయకులుగా అది మా బాధ్యత. మా గడ్డ మీద మా జాగిరి కాదని చెప్పే హక్కు అవతల వ్యక్తి కూడా లేదు కదా. పార్టీ అది కాదు, అది ఒక మాట ఓ రాజకీయ పార్టీ, ఓ బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు ఒక అంశం పైన స్పందించేటప్పుడు, ముఖ్యంగా ఇట్లాంటి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశాలపైన స్పందించేటప్పుడు చాలా హుందాగా స్పందిస్తే ఎవరి మనోభావాలు దెబ్బతినవు. అలా కాకుండా ఒక సాధారణమైనటువంటి డైలాగు, ఒక పొలిటికల్ విమర్శ లెక్క దాన్ని తీసుకుంటే ఇలాంటి తేడాలు వస్తాయని చెప్తున్నాను నేను. అట్లాంటివి సరి చేసుకోవాల్సినటువంటి అంశంగా ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది, ఓ బాధ్యతాయుతమైనటువంటి లీడర్స్కి ఉంటుంది. అక్కడ మిస్ అయ్యారు. ఎస్ కృష్ణతేజ గారు, అంటే